అవని పుడమి కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ విభాగంలో మనము ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైనటువంటి అధిక ఉష్ణోగ్రత, ఈ అధిక ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎటువంటి నష్టాలని కలిగిస్తాయి, సో వాటి బారి నుంచి మనము ఎంత వీలైతే అంత ఎలా బయటపడాలి. పూర్తిగా కొన్ని సందర్భాల్లో మనం బయటపడడానికి అవకాశం ఉండదు, కానీ మనం కొన్ని చర్యలు చేపట్టడం వల్ల ఆ జరిగే నష్టాన్ని మనం తగ్గించవచ్చు. అందులో ఒకటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఏం చేయాలి. ఇది ప్రపంచం మొత్తాన్ని భయపడిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే చాలా అబ్నార్మల్గా ఉష్ణోగ్రతలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కసారి. సో ఈ సంవత్సరం సమ్మర్లో, వేసవికాలంలో మన రాష్ట్రాలలో 47 డిగ్రీల వరకు వెళ్ళింది. కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ సౌత్తో పోల్చుకున్నప్పుడు నార్త్లో తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, కానీ అక్కడ 53 డిగ్రీలకు వెళ్ళింది. ఫస్ట్ టైం మన దేశంలో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడే కానీ 50 డిగ్రీలు కూడా చేరుకున్న దాఖలాలు లేవు, కానీ 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్ళినాయి. సో అటువంటి సందర్భాల్లో వ్యవసాయం ఎలా చేయాలి? ఒకవేళ అటువంటి హీట్ వేవ్స్, వడగాలులు అంత టెంపరేచర్తో 50 డిగ్రీలు 53 డిగ్రీల టెంపరేచర్తో వడగాలులు వీస్తే పైరు తట్టుకోవడం కష్టం, అసలు ఏం మిగలదు, మొత్తం ఎండిపోతాయి. సో వాటి నుంచి తట్టుకోవాలంటే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి? సో వీటి గురించి నేను ఎందుకు ఈ విభాగం మీకు చేసి మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నానంటే, దీనికి మన ఆర్ఎం కిసాన్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఏదైతే పెట్టున్నామో, ఈ సంవత్సరం వచ్చినటువంటి 47 డిగ్రీల హీట్ వేవ్కి ఆ రీసెర్చ్ సెంటర్లో కూడా చాలా మొక్కలు దెబ్బతిన్నాయి, చాలా నష్టపోయాం. అక్కడ దాదాపు 40% మొక్కలు ఈ హీట్ వేవ్ వల్ల చనిపోయాయి. మొత్తం ఆకులన్నీ ఎండిపోయి డీహైడ్రేషన్ జరిగి చాలా మొక్కలు చనిపోయాయి అన్నమాట, సంవత్సరం మొక్కలు. సో వాటి నుంచి బయటపడాలంటే, ఈ హీట్ వేవ్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం పూర్తిగా పరిష్కారం చేస్తామని కాదు, కానీ అంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు, వడగాలులు వీచినప్పుడు, కానీ కొంచెమైనా తట్టుకొని నిలబడగలిగేలా మనం ఏం చేయగలము అనే దానికి పరిష్కారాలు నేను కొన్ని కనుక్కున్నాను, తెలుసుకున్నాను. ఎందుకంటే ఇది నాకు కూడా ఒక ప్రత్యక్ష అనుభవం మన ఆర్ఎం కిసాన్ సెంటర్లో. ఎందుకంటే సంవత్సరంన్నర పెంచుకున్న మొక్కలు అలా హీట్ వేవ్కి చనిపోవడము. అంతేకాదు, ఆ సమయంలో నాకు చాలామంది మామిడి రైతులు, బత్తాయి రైతులు చాలామంది, సార్ ఈ హీట్ వేవ్కి 5 సంవత్సరాల మొక్కలు కూడా నాకు చనిపోతున్నాయి, మొత్తం ఆకులన్నీ ఎండిపోతున్నాయి, ఏం చేయాలి, సో ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని చాలామంది రైతులు ఫోన్ చేశారు. సో దానికి పరిష్కార మార్గాలు కొన్ని తెలియచేస్తూ, ముందుగా వాటిని ఎలా తట్టుకోవాలి, ఎంతవరకు వాటిని మనం కాపాడుకోగలుగుతాము అన్నది ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు, అందులో వడగాలులు వీచినప్పుడు ముఖ్యంగా మొక్కలో డీహైడ్రేషన్ జరుగుతుంది. సో ముందుగా ఈ డీహైడ్రేషన్ నుంచి మొక్కల్ని కాపాడుకోవాలి. డీహైడ్రేషన్ నుంచి మొక్కలు కాపాడుకోవాలి అంటే మనము స్ప్రేలలో ఎక్కువగా బెల్లాన్ని లేదా చక్కెరని వాడుకోవాలి. ఒకవేళ మనకు స్ప్రే చేసే అవసరం లేకపోయినా సరే బెల్లపు నీళ్లు స్ప్రే చేయండి. ఎకరానికి ఒక 5 నుంచి 10 కేజీలు బెల్లం, పెద్ద ఖర్చు ఏం కాదు. ఒక 5 నుంచి 10 కేజీలు బెల్లాన్ని ఎక్కువ నీటిలో 200 లీటర్లు 250 లీటర్ల నీటిలో దాన్ని బాగా కరగబెట్టుకొని స్ప్రే చేస్తూ ఉండండి వారానికి ఒకసారి. అలా బెల్లాన్ని స్ప్రే చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లేదా పురుగు మందులు, తెగుళ్ళ మందులు స్ప్రే చేసినప్పుడల్లా సమ్మర్లో ప్రతి పైరులో, వాణిజ్య పంటలు కావచ్చు లేదా ఉద్యానవన పంటలు కావచ్చు, ఏ పైరులో అయినా సరే బెల్లాన్ని లేదా చక్కెరని వాడుకుంటూ వెళ్ళండి. తర్వాత నీటిని పెట్టేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, మనకు పగలు కావాలని కోరుకుంటాం. విద్యుత్తు పగలు నీళ్లు పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, ఎవరైనా లేబర్ వస్తారు నీళ్లు పెట్టడానికి అని. కానీ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు మనము పగటిపూట నీటిని పెట్టడం వల్ల అది మరింత నష్టాన్ని చేకూరుస్తుంది. అన్నమాట. ఎందుకంటే అప్పటికే భూతాపం పెరిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో మీరు నీటిని పెట్టడం వలన మొక్క మరింత డీహైడ్రేషన్కి గురవుతుంది.
అంతేకాకుండా భూమిలో మీరు ఇచ్చిన నీరు ఆవిరి శాతం ఎక్కువగా ఉండిపోయి ఇంకా ఉక్కరేగిపోయి ఉక్కపోతగా తయారైపోయి భూమి లోపల ఆ వేరు వ్యవస్థలో ఉన్నటువంటి పీచు వేరు మొత్తం దెబ్బతింటుంది. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా గమనించిన. సో పీచు వేరు మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి వేసవి కాలంలో తప్పనిసరిగా రాత్రి 8 నుంచి ఉదయం 8 లోపు తడిని పెట్టడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల తర్వాత పగలు వచ్చే ఉష్ణోగ్రతల నుంచి ఈ భూమి ముందుగానే తేమ ఉంటుంది కాబట్టి కాపాడుతుంది అనమాట. అట్లా కాకుండా బాగా వేడెక్కిన భూమిలో మీరు నీటిని పంపించడం వలన అది మరింత దెబ్బతీస్తుంది. సో రాత్రిపూట నీటిని ఇవ్వడం అలవాటు చేసుకోండి. వీలైతే మీరు ప్రభుత్వాల్ని అడిగి రాత్రిపూట కరెంట్ ఇచ్చేలా, వేసవి కాలంలో ఉచిత విద్యుత్ అనేది మీకు రాత్రిపూట ఇచ్చేలా మార్చుకోండి. వాళ్ళకి అది సులభం. ఇంకా ప్రభుత్వాలకి మనము మన సోమరిధనానికో లేకపోతే మనకు లేబర్ రారనో మనము పగటిపూట విద్యుత్ కావాలనుకుంటాం. కానీ ఏ కాలంలో అయినా రాత్రిపూట నీటిని ఇవ్వడం అనేది పైరుకి చాలా మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే తప్పనిసరి రాత్రి ఇవ్వండి. అలా ఇవ్వడం వలన రాత్రి 8 నుంచి ఉదయం 8 లోపే నీటిని ఇవ్వడం వలన మనము ఈ ఉష్ణతాపాన్ని మనం తగ్గించగలుగుతాం. అంతేకాకుండా డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడం కోసం కాస్త అమ్మోనియం సల్ఫేటు, అప్పుడప్పుడు అమ్మోనియం సల్ఫేటు, నేను ఇందాక చెప్పినట్లు బెల్లము, వీటిని తరచూ వాడుతూ ఉంటే ఈ డీహైడ్రేషన్ నుంచి కాపాడుతాం. సో ఇది పైన మనం చేసే జాగ్రత్తలు. సో ఇందులో ముఖ్యంగా మల్చింగ్ షీట్, ప్లాస్టిక్ మల్చింగ్ షీటు ఉద్యానవన పంటల్లో కానీ లేదంటే వాణిజ్య పంటల్లో కానీ వేసవి కాలంలో ఈ మల్చింగ్ షీట్ వేయడం వలన చాలా తీవ్రంగా నష్టపోతారు. నేను చాలామంది రైతుల్ని హెచ్చరించి ముందు తీసేయమని చెప్పాను. సరే ఇలా మొక్కలు చనిపోతున్నాయి, చాలా ఎండలకి తట్టుకోలేకపోతుంది పైరంటే ముందు అర్జెంటుగా నువ్వు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేసింటి దాన్ని ముందు తీసేసేయని చెప్పాను. సో అలా తీసిన తర్వాత చాలామంది పైర్లు చనిపోవడం ఆగిపోయినాయి. ముఖ్యంగా మన ఆర్ఎంసీలో కూడా ఈ బెడ్ సిస్టము, అల్ట్రా హై డెన్సిటీ సిస్టమ్ పెట్టాం కాబట్టి గడ్డి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం కూడా ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేసాం. సో కంటిన్యూగా అలాగే సంవత్సరంన్నర ఉందన్నమాట అది ఆ మల్చింగ్ షీట్. సో ప్లాస్టిక్ మల్చింగ్ షీటు వల్ల నష్టాలేంటి? మనము గడ్డి రాకుండా ఉండడం కోసం, కలుపు ఉధృతిని తగ్గించడం కోసం మనము ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడతాం. కానీ అది చేసే ఆ మేలు కంటే అది చేసే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల అంటే ముఖ్యంగా మనం ఏం చెప్పుకుంటాము, గాలి, నేల పొరల్లోకి గాలి ఎక్కువ చొరబడుతూ ఉండాలి. వేరు వ్యవస్థకి, భూమిలో ఉన్నటువంటి అనేక రకాల సూక్ష్మజీవులకి ఈ గాలి అనేది అందుబాటులో ఉండాలి. అంటే ఆక్సిజన్ కావాలి కాబట్టి వాటికి, మొక్క వేరు వ్యవస్థకు కానీ పైరుని రక్షించే అనేక రకాలు మేలు కలిగించే సూక్ష్మజీవులకు కానీ ఆక్సిజన్ కావాలి. సో మనము బెడ్ లాగా వేసి దాని మీద మల్చింగ్ షీటు మనం ఇలా కప్పేస్తే ఏమవుతుందంటే నిరంతరము భూమి ఆకర్షణ శక్తి వల్ల గాలి మనకి ఇలా ప్రవహిస్తున్నట్టు అనిపించినా కూడా అది ఎప్పుడు భూమిని తాకుతూ ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట, భూమి ఆకర్షణ శక్తి వల్ల. సో భూమిని ఎప్పుడు తాకుతూ ఈ దశలో ఎప్పుడు ఇలా సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. అది మనం ఇలా పోతున్నా ఇలా సర్కిల్స్ తిరుగుతూ భూమిని తాకుతూ పోతుంటుంది. సో ఆ భూమిని తాకినప్పుడు మల్చింగ్ షీటు ఉందనుకోండి తిరిగి బౌన్స్ అయిపోతుంది. అంటే భూమిలోకి అసలు చొరబడదు. ఇలా తిరుగుతున్నప్పుడు అక్కడ మల్చింగ్ షీట్ లేదనుకోండి ఆ భూమి పొరలోకి గాలి వెళ్ళిపోతుంది భూమి ఆకర్షణ శక్తి వల్ల. కానీ ఎప్పుడైతే మనం మల్చింగ్ షీట్ని అడ్డుగా పెట్టామో ఆ దిశకి ఇలా రివర్స్ బౌన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట, భూమిలోకి వెళ్ళకుండా. సో ఆ గాలి చొరబడడం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఆక్సిజన్ అనేది లభించదు, ఊపిరి అందదనమాట వేరు వ్యవస్థకు కానీ బ్యాక్టీరియాస్కి కానీ. అంతేకాకుండా ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు నేను గమనించింది ఏంటంటే మల్చింగ్ షీటు మనం ఎక్కడైతే కవర్ చేసినామో ఆ లోపల ఉన్నటువంటి టెంపరేచరు, మల్చింగ్ షీట్ లేని ప్రాంతంలో టెంపరేచర్ చెక్ చేస్తే మల్చింగ్ షీట్ ఉన్న చోట లోపల టెంపరేచర్ ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడికి కనీసం అంటే 5 నుంచి 10 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా ఉంది ఇంకా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ సూక్ష్మజీవులు మొత్తం ఆ అధిక టెంపరేచర్కి ఇంకా సఫోకేటింగ్గా ఉండడం వల్ల ఎక్కువ ఉక్కపోత వల్ల లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అంటే భూమి నిర్జీవమైపోతుంది. పీచువేరు మొత్తం మొక్క నుంచి లేకుండా వేరుపడిపోతుంది, పీచువేరు మొత్తం నశించిపోతుంది. సో పోషక విలువలు గ్రహించే శక్తిని కూడా మొక్క కోల్పోతుంది.
సో ఈ మల్చింగ్ షీటు ముఖ్యంగా ఉద్యానవన పంటల్లో అసలు వాడకపోవడమే మంచిది. ఉద్యానవన పంటల్లో మల్చింగ్ షీటు వాడకపోవడమే మంచిది. దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? మల్చింగ్ షీటు తీసేస్తున్నాము, దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఈ ఉష్ణోగ్రత నుంచి భూమిని కాపాడాలంటే ఏం చేసుకోవాలి అంటే వీడ్ మల్చింగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన వ్యవసాయ రంగంలో ప్రవేశించినటువంటి ఒక విధానం ఇది. వీడ్ మల్చింగ్ అంటే గడ్డితో మల్చింగ్ చేయడం. అంటే మనకు అందరికీ అనిపిస్తుంది మనం మల్చింగ్ షీట్ వేస్తుందే గడ్డి రాకుండా ఉండడం కోసం అయితే, మరి అదే గడ్డితో మళ్ళీ మల్చింగ్ చేయడం ఏంటి అని. నిజమే, నేను కూడా ముందు ఇలాగే భావించా. గడ్డితో మల్చింగ్ చేయడం ఏంటి, దీనివల్ల నష్టాలు ఉంటాయి కదా, అంటే ఎక్కువ అది పోషకాలను అధిగ్రహించేస్తుంది, చీడపీడలు ఎక్కువ వస్తాయేమో అనే ఉద్దేశంతో నేను కూడా మన ఆర్ఎం కిసాన్ సెంటర్లో మల్చింగ్ షీట్ వేశాను ఉద్యానవన పంటల్లో. ఆ నష్టాన్ని ప్రత్యక్షంగా చూసినాక నాకు అనుభవానికి వచ్చింది ఈ మల్చింగ్ షీట్ వాడకూడదు. మరి ప్రత్యామ్నాయం ఏంటి? నేను గత నెల కెన్యా దేశం వెళ్ళినప్పుడు ఫ్లోరికల్చర్లో అంటే పూల తోటల్లో ఈ వీడ్ మల్చింగ్ అనే దాన్ని ఒక సైంటిస్ట్ నాకు చూపించాడు. అక్కడ అగ్రోనమిస్ట్ సమస్య ఎలా ఉంది, ఏం చేయాలన్నప్పుడు ఆ సమస్య ఇక్కడ కూడా వచ్చింది. మేము కంటిన్యూగా ఇప్పటి వరకు ప్లాస్టిక్ మల్చింగే వాడుతున్నాము, కానీ టెంపరేచర్స్ పెరుగుతూ ఉండడం వల్ల మాకు కూడా ఆ సమస్య వచ్చింది. అప్పుడు మేము వీడ్ మల్చింగ్కి వెళ్ళాము. వీడ్ మల్చింగ్కి వెళ్ళడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తానని చెప్పేసి నన్ను ఫీల్డ్కి తీసుకెళ్ళాడు. అది దాదాపుగా ఒక 500 ఎకరాల ఫ్లోరికల్చర్ కంపెనీ అనమాట. అది ఒకే చోట 500 ఎకరాలు ఓపెన్ ఫీల్డ్లో ఉంది. కొన్ని ఓపెన్ ఫీల్డ్ ఉంటాయి, కొన్ని పాలీ హౌస్లో ఉంటాయి. సో ఓపెన్ ఫీల్డ్లో ఏ వెరైటీలు వేయాలో ఆ పూల మొక్కలు అక్కడ వేస్తారు. సో అందులో ఒక 7 ఎకరాలు వీడ్ మల్చింగ్ చేస్తున్నారు ప్రయోగాత్మకంగా. ఈ వీడ్ మల్చింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే బోదెకు అంటే బెడ్డుకు మధ్యలో వాళ్ళు బీన్స్ పండిస్తున్నారు. అమెరికన్ బీన్స్ అంటారు. అందులో విత్తనం ఉండదు, పొడవుగా ఉండి ఆకుపచ్చగా ఉంటాయి బీన్స్. సో వాటిని ఎక్కువగా మనం కూరగాయలుగా వాడతాం బీన్స్. అందులో విత్తనం ఉండదు. సో సాలుకు మధ్యలో బీన్స్ వేస్తున్నారు. ఆ బీన్స్ వేసి వాటిని చేతులతో కట్ చేయడం, మిషన్ కటింగ్ ఉండదు కాబట్టి చేతులతో కట్ చేయించడము. తర్వాత పంట అయిపోగానే దాన్ని అలాగే భూమిలో కలిపేయడము. తర్వాత బెడ్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏ గడ్డి పెరిగితే ఆ గడ్డిని పెరగనించి దానిని ఒక 6 అంగుళాలు లేదా 8 అంగుళాలకు పెరగగానే దాన్ని మళ్ళీ 2-3 అంగుళాలకి బ్రష్ కట్టర్స్తో కట్ చేస్తున్నారు. బ్రష్ కట్టర్స్ ఉపయోగించి మొక్కకు తగలకుండా వాటిని ఆ గడ్డిని బెడ్ల మీద ఉన్నటువంటి ఆ గడ్డిని బ్రష్ కట్టర్తో కట్ చేసి అక్కడే పడేస్తున్నారు అన్నమాట. ఆ గడ్డిని అక్కడే పడేస్తున్నారు. ఈ వీడ్ మల్చింగ్ అక్కడ చేయబట్టి 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఆ కంపెనీ యాజమాన్యానికి వీళ్ళు చూపించాలి కదా, ఈ సైంటిస్ట్ అగ్రానమిస్ట్. సో వీడ్ మల్చింగ్ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఒక్కసారి వేస్తేనే దాన్ని ఆహా ఓహో బాగుందని చెప్పేసి ఎవరు వాడరు కంపెనీలు. సో దాన్ని ఒక 2 సంవత్సరాలు గమనిస్తారు. సో అప్పటికి అది 2 సంవత్సరాలు అయింది. సో ఆ 7 ఎకరాలలో ఫ్లవర్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. సో అప్పటి వరకు వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే తెగుళ్ళ ఉధృతి లేదు, పురుగు ఉధృతి లేదు, తర్వాత క్వాలిటీ చాలా బాగున్నాయి. ఎరువుల వాడకం కూడా తగ్గింది. వాళ్ళకి ఎరువుల వాడకం కూడా ఆ 7 ఎకరాల్లో తగ్గింది. మిగతా మల్చింగ్ షీట్ ఉన్న చోట ఎరువులు ఎక్కువగా ఇస్తున్నారు, దీనికి ఎరువులు చాలా తగ్గించారు. అయినా సరే మిగతా ఏరియా కంటే ప్లాస్టిక్ మల్చింగ్ ఉన్న ఏరియా కంటే కూడా వీడ్ మల్చింగ్ చేసినటువంటి ఏరియాలో ఫ్లవర్స్ క్వాలిటీ బాగా వస్తున్నాయి, పెట్టుబడి తగ్గింది వాళ్ళకి. నేను ఇదే అడిగాను అనమాట, దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి ఆ సైంటిస్ట్ని అడిగితే ఆయన చెప్పాడు, మనం వేసిన ఫర్టిలైజర్ని ఇవి తీసుకుంటాయి, మొక్కకు అందుబాటులోకి లేకుండా చేస్తాయని మనం అనుకుంటాము. కానీ మనము 2 అంగుళాలకు వీటిని పెరుగుదలని 2-3 అంగుళాలకి అరెస్ట్ చేస్తున్నాం. అంటే ఒక 6 నుంచి 8 అంగుళాలు పెరగగానే దాన్ని మళ్ళీ కట్ చేసి అక్కడే పడేస్తున్నాం. మనం దాన్ని తీసేయకూడదు, మళ్ళీ కట్ చేసిన దాన్ని తీసేయకూడదు. ఈ కాన్సెప్ట్లో వీడ్ మల్చింగ్లో కట్ చేసినటువంటి కలుపుని గడ్డిని మనము తీసి బయట వేయకూడదు, అక్కడే పడేయాలి. ఎందుకంటే అది గాలి నుంచి కర్బనాన్ని, భూమి నుంచి పోషకాలను తీసుకొని పెరిగి ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసి అక్కడే వేయడం వల్ల అది అక్కడే పడి కుళ్ళిపోతుంది. సో కుళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, రెడీమేడ్గా మన మొక్కలకి ఆహారం దొరుకుతుంది అన్నమాట. అది కష్టపడి ఆ గడ్డి అనేది కష్టపడి తయారు చేసుకున్న ఆహారము చాలా త్వరితగతిన మనం వేసిన పైరుకి అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా అది ఎప్పుడు అక్కడే రొటేట్ అవుతుంటుంది, ఆహారం బయటికి ఎక్కడికి పోదు. ఇక
మనకు అదనంగా ఏంటంటే గాలి నుంచి వచ్చిన కర్బనం మొక్క తీసుకొని పెరుగుతుంది కాబట్టి ఆ కర్బన శాతం పెరుగుతూ పోతుంటుంది భూమిలో. సో దానివల్ల సూక్ష్మజీవులు పెరుగుతాయి భూమిలో. ఆ కర్బన శాతం పెరగడం వల్ల సూక్ష్మజీవులు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ కలుపు యొక్క వేర్లు నిరంతరము భూమిని ఎప్పుడు ఇలా పిగిలేటట్లు చేస్తూ అవి భూమి లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటాయి కాబట్టి సో గాలి అనేది లోపలికి బాగా వెళ్ళిపోతుంది. గాలి అనేది ఎక్కువ శాతం లోపలికి బాగా వెళ్ళిపోతుంది. అంటే భూమి బాగా గుల్లబారినట్లుగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో అలా గాలి ఎక్కువగా వెళ్ళిపోవడం వలన సో గాలి లభ్యత అనేది భూమిలో బాగా జరుగుతుంది. సో ఎక్కడ ఎటువంటి పోషక విలువలని మనం కోల్పోవట్లేదు. తర్వాత ఖాళీగా భూమి ఉండి మనం వేసిన పైరు మాత్రమే ఉన్నప్పుడు, ఆ మొక్కలు మాత్రమే ఉన్నప్పుడు ఆశించే చీడపీడలు మనం వేసిన పైరు మీదనే, మనం వేసిన ఉద్యానవన ఆ మొక్కల మీదనే ఆశిస్తాయి. ఇక వేరే మార్గం లేదు, వాటికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాటి మీదనే దాడి చేస్తాయి. అదే ఆ మొక్కల కింద కలుపు కూడా ఉందనుకో, వాటి ఉధృతి ముందు అక్కడ ఉంటుంది. సో అక్కడ ఉంటుంది. సో దాన్ని మన మొక్కల మీద వ్యాపించకుండా అది అక్కడే ఉంటుందన్నమాట. తక్కువగా ఉంటుంది. అంటే షేర్ చేసుకోవడం అన్నమాట. కలుపు కూడా షేర్ చేసుకుంటుంది. సో ఏమీ లేనప్పుడే అది మొత్తం పూర్తిగా మనం వేసిన మొక్కల మీద ఆధారపడుతుంది. అలా కాకుండా అవి కూడా ఉన్నాయనుకోండి పంచుకుంటాయి. సో దానివల్ల ఆ ఉధృతి, తెగుళ్ళ ఉధృతి అనేది తక్కువగా ఉంది వాటిలో. అంతేకాకుండా ఇవి ఎప్పుడైతే భూమిని కవర్ చేస్తూ ఉంటాయో, ఈ కలుపు అనేది ఎప్పుడు కవర్ చేస్తూ ఉంటుందో భూతాపం నుంచి కాపాడతాయి. అంటే ఆ వేడిని ఈ మొక్కలు ముందు ఆపుతాయి. సో భూమిలోకి ప్రవేశించే ఉష్ణోగ్రత చాలా తగ్గిపోతుంది. చాలా అంటే చాలా తగ్గిపోయి భూమి లోపల ఉష్ణోగ్రత అనేది బాగా తగ్గిపోవడం వల్ల ఈ భూతాపం నుంచి వేరు వ్యవస్థను మనం రక్షించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, కలుపు ఉన్న చోట నేను ఈ విషయం చెప్తున్నప్పుడు ఈ మధ్య ఆర్ఎం కిసాన్ సెంటర్లో ఈ వీడ్ మల్చింగ్ గురించి నేను చెప్తుంటే ఒక రైతు లేచి చెప్పిండు, నాకు కూడా ఇది అనుభవం లేకుంది సార్, మొన్న ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు నేను గ్రీన్ చిల్లీ వేసున్నాను, మామూలుగా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు కలుపు తీస్తూ వచ్చాను, పెద్దవైన తర్వాత కొంత ఏరియాలో కలివి కాక వదిలేశాను నేను గడ్డిని, కానీ ఆ గడ్డి ఉన్న ఏరియాలోనే మొక్కలు బాగున్నాయి, దిగుబడి బాగా వచ్చింది నాకు, ఈ గడ్డి లేని చోటనే తెగుళ్ళు ప్రాబ్లం ఉంది, దిగుబడి తక్కువ ఉంది, మీరు చెప్పింది నిజం సార్, నాకు ముందు అర్థం కాలేదు ఇది ఎందువల్ల జరిగిందో అనేది అన్నాడు ఆ రైతు. సో వీడ్ మల్చింగ్ ఈవెన్ మనం వేసే వాణిజ్య పంటల్లో కూడా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు గడ్డిని తీస్తూ ఉండాలి. పెద్దవైన తర్వాత దాదాపు అడుగున్నరకు పెరిగిన తర్వాత వచ్చే గడ్డిని బ్రష్ కట్టర్తో కొట్టేసేయండి, లేదా గడ్డి పైన కోపించండి లేబర్తో. కోపించడం కష్టము, బ్రష్ కట్టర్ మీకు తక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని బ్యాటరీ బ్రష్ కట్టర్సే వచ్చినాయి అన్నమాట. 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా బ్రష్ కట్టర్లు వస్తున్నాయి. లేదా పర్మనెంట్గా ఉండాలనుకుంటే కనుక 10,000 పెట్టాలి బ్రష్ కట్టర్. ఈజీ తీసుకెళ్ళి బ్రష్ కట్టర్తో మనము మొక్కలకు తగలకుండా గడ్డిని కట్ చేసుకోవడం. వాణిజ్య పంటలు కూడా చేసుకోవచ్చు దాన్ని. కాకపోతే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వాణిజ్య పంటల్లో కలుపు తప్పనిసరి తీయాలి, లేకపోతే కలుపు డామినేట్ చేస్తుంది, మొక్కలు ఎదగవు. సో చిన్న మొక్కలుగా అంటే అడుగున్నర వరకు కలుపును మనం తీసుకుంటూ తర్వాత కలుపును అలాగే వదిలేసి దాన్ని బ్రష్ కట్టర్తో కట్ చేయడం వల్ల మనకు దిగుబడి ఇంకా బాగా వస్తుంది. ఇది చేసి చూడండి. అంతా చేయకుండా మీకు నమ్మకం కలగడానికి ముందు ఒక అర్ధ ఎకరంలో అలా చేసి చూడండి వీడ్ మల్చింగ్. సో ఉద్యానవన పంటల్లో మాత్రం తప్పనిసరి ఇప్పటికీ ఎవరైనా సరే ప్లాస్టిక్ మల్చింగ్ చేసి ఉంటే దాన్ని వెంబడి తీసేసి మీరు కూడా వీడ్ మల్చింగ్కి వెళ్ళండి. ఏ గడ్డి పెరిగితే ఆ గడ్డిని పెరగనివ్వండి. దాన్ని మాత్రం 6 నుంచి 8 అంగుళాలకు పెరగగానే 2-3 అంగుళాలకి దాన్ని బ్రష్ కట్టర్తో కట్ చేసేసేయండి. కట్ చేసిన గడ్డిని అక్కడే పడేయండి. దాన్ని మళ్ళీ మీరు ఏరించి బయటపడేమాకండి, కాల్చేయమాకండి, అలాగే ఉంచండి. ఒకవేళ మీకు సమ్మర్లో కూడా ఉద్యానవన పంటల్లో అంతర పంట వేసుకోవడానికి అవకాశం ఉంటే దయ ఉంచి అంతర పంట వేసుకోండి. లేదా లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలైనా వేసుకోండి. ఒక 3 నెలలు అది కూడా కాపాడుతూ ఉంటాయి ఆకుకూరలు వేసుకోవడం వల్ల. లేదా పచ్చిరొట్ట పైరు పెంచుకోండి సమ్మర్లో. ఉద్యానవన పంటల మధ్యలో సమ్మర్లో పచ్చిరొట్ట పైరు పెంచుకోండి. బెడ్ సిస్టంలో ఎవరైనా చేసింటే బెడ్ మీద నిరంతరం గడ్డిని అలాగే పెరగనిస్తూ ఉండండి, వాటిని కట్ చేస్తూ ఉండండి. సో నేను ఎప్పుడైతే ప్లాస్టిక్ షీట్ తీసేసి వీడ్ మల్చింగ్కి వెళ్ళానో వాటికి ఎలా అంటే ప్రాణం లేచి వచ్చినట్లు అయిందన్నమాట. మిగిలిన మొక్కలు చాలా బాగా వచ్చేసాయి వెంబడే, అంత ఆరోగ్యంగా. సో దానికి ముందు ప్లాస్టిక్ మల్చింగ్ ఉండి 40 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళినప్పుడు
మనకు పగటిపూటే కరెంట్ ఇస్తున్నారు కాబట్టి ఆ పగటిపూట నీళ్లు పెట్టడం వల్ల డ్రిప్ ద్వారా నేను వెళ్ళి ఆ ప్లాస్టిక్ మల్చింగ్ బొక్క పెట్టేసి వేలు పెట్టాను అనమాట. కాలుతుంది వేలు. 47 డిగ్రీల వద్ద నీళ్లు పెడితే ఆ సమయంలో భూమి కాలిపోతుంది. ఆవిరంతా చేరి లోపలంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. సో అప్పుడే నేను వెంబడి ఆలోచించి ముందు ప్లాస్టిక్ షీట్ పీకేశాను. తర్వాత కెన్యాకి వెళ్ళి విషయం తెలుసుకున్నా. ఎలా వీడ్ మల్చింగ్ ఎలా చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అపోహలు ఎలా తొలగించాలి అనేది ప్రత్యక్షంగా చూసి చెప్తే బాగుంటుంది కదా. అందుకని ఆ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఫ్లవర్ గార్డెన్లో వాళ్ళు చేసినటువంటి వీడ్ మల్చింగ్ ఎలా చేశారు, సో దాని నుంచి లాభాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనించినాక ఒక నమ్మకం కలిగిన తర్వాతనే నేను మీకు చెప్తున్నా. నేను ఆల్రెడీ అనుసరించాను. మన ఆర్ఎం కిసాన్ సెంటర్లో మొత్తం 83 ఎకరాల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ మొత్తం తీసేసి వీడ్ మల్చింగ్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం బ్రష్ కట్టర్తో కూడా కట్ చేసేసాను మొత్తం. సో మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, ఎటువంటి హాని లేదు వీడ్ మల్చింగ్ వల్ల. సో దయ ఉంచి ఇక నుంచి ప్లాస్టిక్ మల్చింగ్కి వీలైనంత స్వస్తి చెప్పండి. ఒకవేళ మీరు ఏమైనా వర్షాకాలంలో పంటలు వేసుకున్నప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడడం వల్ల కొంచెం డ్యామేజ్ తక్కువ ఉంటుంది. కానీ సమ్మర్లో, వేసవి కాలంలో తప్పనిసరి ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ను అస్సలు వాడకండి. వాణిజ్య పంటల్లో అయినా సరే, కూరగాయల పంటల్లో అయినా సరే వాడకండి. మీరు అడుగున్నర వరకు మొక్కలు పెరిగేంత వరకు కలుపు తీసి తర్వాత పెరిగిన కలుపుని అలాగే పెరగనివ్వండి. ఒక 6 అంగుళాలకు రాగానే దాన్ని 2 అంగుళాలకి బ్రష్ కట్టర్తో కట్ చేసేసేయండి. ఈ కూలోళ్ళు కూడా తక్కువ పడతారు బ్రష్ కట్టర్తో చేయడం వల్ల. ఇంకా పంట తీసేసిన తర్వాత మనం భూమిలో ఇటు కలిపేస్తాం, సేద్యం చేసి భూమిలో ఇటు కలిపేస్తాం. సో భూమిని మనము నేకెడ్ ల్యాండ్ అంటారు. అంటే ఎటువంటి మొక్కలు ఏమీ లేకుండా క్లీన్గా పెట్టడం వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సమ్మర్లో కూడా మీకు నీరు పెట్టుకునే అవకాశం ఉంటే ఈ పచ్చిరొట్ట పైర్లు ఇవి పెంచుకుంటూ వాటిని భూమిలో కలుపుకుంటూ ఉండండి. ఈ ఊరకే ఏం పని బాట లేకుండా చెట్ల కింద కూర్చొని రాజకీయాలు మాట్లాడుకోవడం కంటే ఈ పని చేస్తూ ఉండండి. వేసి ఒక 50 రోజులు పచ్చిరొట్ట పైరు అదే పెరుగుతుంటుంది. పెరిగిన తర్వాత దాన్ని భూమిలో కలిపేసేయండి. ఒక 20 రోజులు కొల్లనివ్వండి, మళ్ళీ వేసుకోండి. ఎన్ని 50 రోజులు అంటే 50 రోజులు పెరగడానికి, 20 రోజులు కొల్లడానికి, 70 రోజులు. మీకు ఎన్ని 70 రోజులు అవకాశం ఉంటే అన్ని 70 రోజులు ఇది రొటేట్ చేస్తూ పోండి, వేస్తూ పోండి. నష్టమే వచ్చింది మీకు, తక్కువ ఖర్చు. కర్బనం విపరీతంగా పెరిగిపోతుంది. సో కర్బన శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే భూతాపం తగ్గేలా చేస్తుంది కర్బనం. సో అంతేకాకుండా నీటి శాతాన్ని ఎక్కువ పట్టి ఉంచుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అంతర పంటగా ఆకుజాతి కూరగాయలు ఏదైనా వేసుకోదలుచుకుంటే వేసుకోవచ్చు, లేదా బీన్స్ లాంటివి వేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో చెట్లకు మధ్యలో, చెట్ల కింద మాత్రం గడ్డి పెరగనివ్వండి. దాన్ని 2 లేదా 3 అంగుళాలకే దాని హైట్ని, దాని ఎత్తుని పరిమితం చేయాలి. సో వీడ్ మల్చింగ్ అంటే అది మోకాటి ఎత్తు, తొడలెత్తు పెరిగిపోవడం కాదు. గడ్డి మనం చేయాల్సింది 6 నుంచి 8 అంగుళాలు గడ్డి పెరగగానే బ్రష్ కట్టర్తో వీడర్తో కాదు. వీడర్ అంటే మళ్ళీ కలుపును మొత్తం తీసేస్తుంది, అది భూమిలో కలిపేస్తుంది. అట్లా కాదు, బ్రష్ కట్టర్తో కొట్టినప్పుడు పైన మాత్రమే కొట్టేస్తుంది అది. సో బ్రష్ కట్టర్తో కొట్టి అలాగే అక్కడే పడేయండి. సో దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ మల్చింగ్కి స్వస్తి చెప్దాం, వీడ్ మల్చింగ్ వైపు వెళ్దాం, ముఖ్యంగా ఉద్యానవన పంటల్లో. సో వీడ్ మల్చింగ్ వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి తప్పనించి నష్టాలు లేవు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ని వీక్షించే రైతులకి మనవి, మీకు నేను అందిస్తున్నటువంటి ఈ ONBA సమాచారం మీకు నమ్మకం కలిగిస్తే, ఇది సరైన విధానం అని అనిపిస్తే మీ తోటి రైతులకి అన్నపూర్ణ అగ్రిస్పేస్ని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేసి ప్రతి ఒక్క రైతు ఈ ONBA పద్ధతిని అనుసరించేలా చేసి వ్యవసాయ అభివృద్ధికి పాల్పడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.